కల్కి సినిమా నిజంగా బాగుంది అన్న. క్లైమాక్స్ ఇచ్చి పడేసాడు అన్న. కేక బాగుంది హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా. కల్కి సినిమా ఎలా ఉంది? సూపర్ అన్న. సెకండ్ హాఫ్ సూపర్. ఎలా ఉంది? ఎలా ఉంది సినిమా లాగా ఉంది. అంటే ముందు సినిమాకి బాగుందన్న, బాగుంది. ఆదిపురుషుకి దీనికి తేడా ఏంటి? చాలా బాగుందండి. ఇది రామాయణం కోసం చాలా బాగుంది. అన్న ఎలా ఉంది సినిమా సూపర్ ఉంది. పేకాట ఆడేసాడు అంతే. ఎలా ఉందండి? బాగుందన్న, చాలా బాగుందన్న. అంటే ఆదిపురుషుకి దీనికి అంటే డిఫరెంట్ ఏంటి? చాలా తేడా ఉందన్న రెండింటికి. బాగుందన్న సినిమా, చాలా బాగుంది. బాగుందన్న, ఎంతమంది క్యారెక్టర్లు బాగుందన్న. కొత్తగా ఉందన్న, ఈరోజు కొత్తగా చూపించాడు, చాలా బాగుంది. సినిమాటిక్ అంతా బాగుంది. అన్న ఎలా ఉంది? సినిమా బాగుందన్న. అంటే ముందు ఆదిపురుషుకి కానీ ఇంకా అంతకుముందు చేసే క్యారెక్టర్ లేదన్న, డిఫరెంటా? డిఫరెంట్. అంటే ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సూపర్ ఉంది మూవీ. అంటే ముందు ప్రభాస్ సినిమాకి ఇప్పుడు ఎంతమంది క్యారెక్టర్లు చూపించారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఎలా ఉంది? బాగుంది సార్, హిస్టారికల్ మూవీ, సూపర్, చాలా బాగుంది. అంటే ముందు నటించిన ప్రభాస్ సినిమాల కంటే ఈ సినిమా ఎలా చూడొచ్చు? బాహుబలి మీద బాగుందండి. బాహుబలి మీద గ్రాఫిక్స్ అయినా ఏదైనా కానీ చాలా బాగుంది, బాగా తీసాడు. కథ పరంగా ఎక్సలెంట్. ఎలా ఉంది? ఇండియన్ మూవీలో చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. హాలీవుడ్ లెవెల్ అన్నారు, ఓకే మనం రీచ్ అయ్యాం. ఇండియన్ మూవీలో ఈ టైప్ మూవీ ఓకే తెలుగు ప్రేక్షకులకు ఎక్కుతుందా? ఎక్కుతుంది కొంచెం. ఎలా ఉంది? సూపర్ హిట్ భయ్య. అంటే ఈ తరహా సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎక్కుతుందా? అంత ముందు వరకు ఇప్పుడు రాజమౌళి గారు కూడా తీయలేదు. సినిమా అయితే చాలా బాగా హిట్ అయింది. స్క్రీన్ ప్లే కానీ ఉన్న క్యారెక్టర్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా హిట్ అయింది. అంతమంది క్యారెక్టర్లు ఊహించారా? అంటే అనుకోకుండా పెద్ద క్యారెక్టర్ బ్రహ్మానందం కానవచ్చు, రాజమౌళి కానవచ్చు, చాలా మంది. ప్రతి ఒక్కటి ఒక కొత్తగా ఉంది, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతకుముందు. అంటే అది డిఫరెంట్గా ఉంటుంది. మెసేజ్ ఓరియంటెడ్ వచ్చి లేదా హిస్టారికల్? హిస్టారికల్లోనే ఈ ప్రజెంట్ ఈ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది కలియుగం అన్నదాన్ని బాగా చూపించారు. ఇట్టు బొమ్మ సూపర్ అండి, బాగుంది, చాలా బాగుంది.